ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ రేషియో ప్రపోర్షన్లో పార్ట్ 3 ఏంటో చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1లో ఇంట్రడక్షన్, పార్ట్ 2లో సమ్ ప్రాబ్లమ్స్ చూడడం జరిగింది. నౌ పార్ట్ 3. సో 31 ప్రాబ్లం. ఇఫ్ x square plus 4y square equal to 4xy then x is to y is అన్నాడు. సో దీన్ని x square plus 4y square ప్లస్ 4xy ఇక్కడ వస్తే ఏమవుతుంది? మైనస్ 4xy ఈక్వల్ టు 0. దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 4xyని ఏమని రాసుకుంటా అంటే నేను 2 ఇంటూ xy ఇంటూ 2y అని రాసుకుంటా, ప్లస్ 2y హోల్ స్క్వేర్ అని రాసుకుంటా ఈక్వల్ టు 0. చూడండి, ఇప్పుడు కంపేర్ చేయండి. ప్లస్ 4y స్క్వేర్ ఇక్కడ ప్లస్ 4y స్క్వేర్గా రాసుకున్నా, మైనస్ 4xyని మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2yగా రాసుకున్నా. ఇది చూడండి, మీకు ఇది ఎలా కనిపిస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా కనిపిస్తుంది. సో ఏ ప్లేస్లో ఏముందండి? ఎక్స్ ఉంది. బి ప్లేస్లో ఏముంది? 2y ఉంది. అంటే ఎక్స్ మైనస్ 2y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 2y. x ఈక్వల్ టు 2y మీన్స్ రేషియో తీసుకుంటే x బై y ఈక్వల్ టు 2/1. దిస్ ఈజ్ ద ఆన్సర్. మీన్స్ x ఈజ్ టు y అంటే ఏంది? 2 ఈజ్ టు 1. నెక్స్ట్ ప్రాబ్లం 5x square minus 13xy plus 6y square equal to 0 then x is to y is. చూడండి, ఈ ప్రాబ్లం ఇందాకలాగా ప్రాబ్లం లాగా చేద్దాము అంటే కొంచెం మనకి రాయడానికి, ఫ్యాక్టర్స్గా రాయడానికి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయడానికి ఇబ్బందిగా ఉంది. కనుక ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేద్దాము. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏం లేదండి, ఇంటూ చేస్తేనేమో 30 రావాలి, 5 6 30 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రావాలి, ప్లస్ చేసినా మైనస్ చేసినా మిడిల్ది రావాలంటే 13xy రావాలి. అలా మన ఏ టేబుల్స్లో పోతున్నాయి అనేది కారణాంక పద్ధతి ద్వారా చూడాలి. చూడండి, ఇప్పుడు ఇంటూ చేస్తేనేమో 30 రావాలి, ప్లస్ చేసినా మైనస్ చేసినా 13 రావాలి. అంటే 10 3s తీసుకోండి. ఇప్పుడు -10 -3 తీసుకుని అనుకోండి. దీన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది? 10 3s 30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. ఇదే కదా మనకు కావాల్సింది, 30 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ప్లస్ చేయండి, -10xy మైనస్ 3xy ఏమవుతుందండి? మైనస్ 13xy. అంటే మిడిల్ లెటర్ వచ్చింది కదా. సో మనం ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఏం రాసుకోవచ్చు అంటే 5x స్క్వేర్ మైనస్ 10xy మైనస్ 3xy ప్లస్ 6y స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటి నుంచి నేను 5x కామన్ తీస్తా. 5x కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది? x మైనస్ 2y ఉంటుంది, మైనస్ 3x కామన్ తీస్తా. 3y కామన్ తీస్తా. 3y కామన్ తీస్తే x మైనస్, ఎందుకు మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కనుక 3 2 y ఈక్వల్ టు 0. ఈ రెండు బ్రాకెట్లో కామన్ ఏముందండి? x మైనస్ 2y ఉంది. x మైనస్ 2y కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ ఏంటి? 5x మైనస్ 3y ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండింటికి ఈక్వల్ చేస్తే, ఈక్వల్ 0 చేస్తే x మైనస్ 2y ఈక్వల్ టు 0, 5x మైనస్ 3y ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు 2y, ఇక్కడ 5x ఈక్వల్ టు 3y. సో మనకు రేషియో ఏంది? x బై y కావాలి కాబట్టి ఇక్కడ 2/1 డివైడెడ్లో ఏం లేదంటే 1, x బై y ఈక్వల్ టు 3/5. అంటే ఇప్పుడు మనకు రెండు రేషియోస్ ఆన్సర్స్ రావడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ 2:1 ఆర్ 3:5. నెక్స్ట్ ప్రాబ్లం. If a is to b equal to 7:9 and b is to c equal to 15:7 then what is the a is to c? ఈ ప్రాబ్లమ్ని మీకు నిన్ననే చెప్పానండి, టూ షార్ట్ ట్రిక్స్గా చెప్పాను. ఈరోజు కూడా సేమ్ చెప్తాను. చూడండి, ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. a is to b నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 7:9. b is to c ఎంత ఇచ్చిండండి? 15:7. చూడండి, a is to b ఫస్ట్ రాసుకోండి. a is to b is to c అని పెట్టుకోండి. a is to b అంటే ఫస్ట్ ఎంత ఇచ్చిండు? 7:9. మళ్ళీ b is to c అంటే ఎంత ఇచ్చిండు? bకి 2 నెంబర్లు ఇచ్చిండు, ఇక్కడ 9 ఇక్కడ 15 కదా. ఈ రెండు ఒక్క దగ్గర రాసుకోవాలి. c వాల్యూ ఎంత ఇచ్చిండండి? 7 ఇచ్చిండు. ఫస్ట్ మెథడ్లో నేను ఏం చేస్తా అంటే
ఇక్కడ ఇప్పుడు ఖాళీగా ఉంది కదండి, ఎక్కడ ఖాళీ ఉంది, సి ప్లేస్ ఖాళీగా ఉంది కదా, ఖాళీ ఉన్న ప్లేస్లో పక్కనున్న నెంబర్ని కాపీ చేయాలి అంటే ఇక్కడ ఏది ఉంటే అది రాయాలి. ఇక్కడ 9 ఉంది కాబట్టి 9. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది ఖాళీ, ఇక్కడ 15 ఉంది అంటే ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఏం రాయాలంటే దాని పక్కన 15 ఉంది కాబట్టి 15 రాయాలి. ఇలా రాసిన తర్వాత వర్టికల్గా ఇంటూ చేయాలంటే 15 ఇంటూ 7 కట్ అయితే ఏమో అని ఇంటూ చేయట్లేదు. నెక్స్ట్ 15 ఇంటూ 9 ఇంటూ చేయాలి, బట్ రేషియోలో మీకు కట్ అయిపోతాయని రాయట్లేదు. 7 ఇంటూ 9. చూడండి ఇప్పుడు ఏమేమి రేషియో కావాలి, ఏ కావాలి, సి కావాలి. అంటే ఏ ఇదే కదా, ఏ సి కన్సిడర్ చేసుకోండి. అంటే 15 ఇంటూ 7 ఈస్టు 7 ఇంటూ 9, 7 గెట్ క్యాన్సల్. ఇంకా 3 5 3 3 సో మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి 5:3. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఎలా చేయాలి, సెకండ్ మెథడ్ చూడండి, సేమ్ మనకి ఇచ్చిందే రాసుకోండి. ఫస్ట్ ఇచ్చిన రేషియోస్ రాసుకోండి. ఏమి ఇచ్చిండు 7:9. నెక్స్ట్ బి ఎంత ఇచ్చిండు 15:7. బి అనేది సేమ్ ఉంది కాబట్టి బి కింద సేమ్ కాపీ. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. ఇట్లా 15 ఇంటూ 7 ఈస్టు, నెక్స్ట్ వర్టికల్ మల్టిప్లికేషన్ 9 ఇంటూ 15 ఈస్టు, నెక్స్ట్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 9 ఇంటూ 7. మనకి ఏసి అని అడిగింది కాబట్టి ఈ లాస్ట్ది ఆ లాస్ట్ది కన్సిడర్ చేసుకోండి. 15 ఇంటూ 7 ఈస్టు 9 ఇంటూ 7. 7 గెట్ క్యాన్సల్. 3 5 3 3 9. దిట్ ఈస్ ద ఆన్సర్. చూడండి రెండు మెథడ్కి ఆన్సర్ సేమ్ వచ్చిందండి. టెక్స్ట్ బుక్లో వేరేలాగా చెప్పడం జరిగింది. ఆ మెథడ్ కంటే ఈ మెథడ్ అనేది వెరీ ఈజీ. నెక్స్ట్ problem, if the ratio between the ages of P and Q is 2:3 and the between the ages of Q and R is 4:5, then the ratio between the ages of P and R is అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏం డేటా ఇచ్చిందండి, P:Q ఎంత ఇచ్చిండు 2:3 ఇచ్చిండు. నెక్స్ట్ Q:R ఎంత ఇచ్చిందండి 4:5. సేమ్ ఇందాక లాంటి ప్రాబ్లమే, బట్ ఇది వర్స్లో ఇవ్వడం జరిగింది. P:R ఎంత అని అడగడం జరుగుతుంది. సో నేను ఓన్లీ వన్ మెథడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి P:Q:R అని రాసుకోండి. ఫస్ట్ P:Q ఎంత ఇచ్చిందండి 2:3. నెక్స్ట్ Q:R ఎంత ఇచ్చిందండి 4:5. సో నేను ఇది కాపీ మెథడ్ యూజ్ చేద్దాము అనుకుంటున్నా. సో ఇక్కడ 3 ఖాళీ ఉంది, ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది కదా, దీని పక్కన ఏముంది నెంబర్ 3 ఉంది కనుక ఇప్పుడు నేను 3ని రాస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ దీని పక్కన ఏముంది 4 ఉంది. ఈ పైది చూసుకోవద్దండి, పక్కది చూసుకోవాలి 4. సో 2 4 8:4 3 12 5 3 15. సో మనకేం అడిగిండు PR అడిగింది. అంటే P వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది, R వాల్యూ ఎంత వచ్చిందండి 15 వచ్చింది. సో ఇవేమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే ఇవి క్యాన్సిల్ కావు కనుక ఆన్సర్ ఈజ్ 8:15. నెక్స్ట్ క్వశ్చన్. Next problem, W1:W2 equal to 2:3 and W1:W3 equal to 1:2. Then W2:W3 what? చూడండి ఈ క్వశ్చన్ ఇందాక లాంటి క్వశ్చనే, బట్ మనని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఒక నెంబర్ చేంజ్ అనేది ఇవ్వడం జరిగింది మన ఆన్సర్ రాంగ్ చేయడానికి. సో W1:W2 equal to 2:3. ఎప్పుడైనా మనకేమి ఇచ్చేది సెకండ్ వేరియబుల్కి థర్డ్ వేరియబుల్కి ఇచ్చేది, బట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు రిమెంబర్ దట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు W1:W3 ఇవ్వడం జరిగింది. సో W1:W3 ఎంత ఇచ్చిందండి W1:W3 is 1:2. చూడండి ఇలా చేసేటప్పుడు ఫస్ట్ మనం మోడల్ చేసేటప్పుడు W1 W2 ఇక్కడ W3 వేసుకోండి. ఎందుకు అంటే ఈ రెండిట్లలో కామన్ ఏముంది W1 ఉంది. ఫస్ట్ W1:W2 ఎంత ఇచ్చిందండి 2:3 వేసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ W2:W3 అంటే మనం ఈ సైడ్ వెళ్ళే వాళ్ళం, బట్ W1 కామన్ ఇచ్చిండు కాబట్టి W1 ఏమి ఇచ్చిండు 1 ఇచ్చిండు, W3 ఏమి ఇచ్చిండు 2 ఇచ్చిండు. అందుకే నేను లెఫ్ట్ సైడ్లో రాయడం జరిగింది ఈసారి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, ఈ ప్లేస్ పక్కన ఏముందండి 2 ఉంది కాబట్టి 2 కాపీ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఈ ప్లేస్ ఖాళీ ఉంది, దీని పక్కన ఏముంది 1 ఉంది కాబట్టి 1 కాపీ చేసిన. అంటే మీకు అర్థం కావడం కోసం ఆరో మార్క్ పెడుతుంది చూడండి. నెక్స్ట్
ఇదేంటి, ఇది వచ్చిన తర్వాత ఏంది, వర్టికల్గా మనము ఇంటూ చేయాలి. 2 2s 4, 2 1s 2, 3 1s 3. మనకు ఆన్సర్ ఏం కావాలి, W2:W3. అంటే W2 వాల్యూ ఎంత వచ్చింది, ఇలా తీసుకోవద్దు. ఫస్ట్ అక్కడ ఏమి ఇచ్చిండు, W2 ఇచ్చిండు కాబట్టి 3, W2 వాల్యూ 3 వచ్చింది, W3 వాల్యూ 4 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 3:4. నెక్స్ట్ క్వశ్చన్. Next problem, if A:B equal to 2:3, B:C equal to 2:4 and C:D equal to 2:5, then A:D. ఈ ప్రాబ్లం ఇంతకుముందు ప్రాబ్లంలా అండి. ఇప్పటి వరకు మనం ABC 3 వేరియబుల్సే చూడడం జరిగింది. ఇప్పుడు 4th వేరియబుల్ D కూడా యాడ్ అయ్యింది. ప్రాబ్లం కాన్సెప్ట్ ఈజ్ సేమ్. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, A:2 ఇట్లా రాసుకోండి, B:2, C:2, D రాసుకోండి. ఫస్ట్ A:B ఎంత ఇచ్చిండు, 2:3. నెక్స్ట్ ఏమి ఇచ్చిండండి, B:C ఎంత ఇచ్చిండు, 2:4. నెక్స్ట్ C:D ఎంత ఇచ్చిండండి, 2:5. చూడండి, ఇప్పుడు ఖాళీ ఉన్న ప్లేస్లో దాని పక్కన ఉన్న నెంబర్ని కాపీ చేయాలి. ఇక్కడ ఖాళీ ఉంది కదా C ప్లేస్, దీని పక్కన ఏముంది, 3 ఉంది. దీని D ప్లేస్ ఖాళీ ఉంది, D పక్కన నెంబర్ ఏముంది, 3 ఉంది. ఇది ఓవర్. నెక్స్ట్ ఏ ప్లేస్ ఖాళీ ఉంది, ఏ పక్కన ఎంత నెంబర్ ఉందండి, 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ D ప్లేస్ ఖాళీ ఉంది, D పక్కన నెంబర్ ఎంత ఉంది, 4. నెక్స్ట్ ఇక్కడ B ప్లేస్ ఖాళీ ఉంది, B పక్కన 2 ఉంది. ఇక్కడ ఏ ప్లేస్ ఖాళీ ఉంది, ఏ పక్కన నెంబర్ 2. సో ఇలా రాసిన తర్వాత వర్టికల్గా ఇంటూ చేయండి, అంటే పైనుంచి కింది వరకు. సో ఏ వాల్యూ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు 2 × 2 × 2 రాసుకోండి. నెక్స్ట్ B వాల్యూ 2 × 2 × 2. C వాల్యూ 3 × 4 × 2. D వాల్యూ 3 × 4 × 5. మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ A:D కనుక ఇది కన్సిడర్ చేసుకోండి. సో కన్సిడర్ చేసుకుంటే ఏంది, 2 × 2 × 2 ఈజ్ 3 × 4 × 5. సో ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి. 2 2s 2 4s అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 2:3 5s 15. 2:15 ఈజ్ ద ఆన్సర్. Next problem, if 3A equal to 5B and 4B equal to 6C, then A:C is equal to 2. సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇందాకలాంటి ప్రాబ్లమే అండి. మనని కన్ఫ్యూజ్ చేయడానికి కోసం మాత్రమే డేటా ఇలా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. 3A = 5B అంటే A/B = ఏమవుతుంది, 5/3. సో A:B is nothing but 5:3. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, 4B = 6C. 4B = 6 అంటే B/C = ఏమవుతుంది, 6/4. అంటే B/C = క్యాన్సిల్ చేస్తున్నా, 2 3s 2 2s 3:2. చూడండి, A:B ఇచ్చిండు, B:C ఇచ్చిండు, A:C ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఎప్పుడు చేసే మెథడ్ A:B:C = A:B ఎంత ఇచ్చిండు, 5:3. B:C ఎంత ఇచ్చిండు, 3:2. సో ఇది నార్మల్ మెథడ్. నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తున్నా ఈ ప్రాబ్లంలో. ఎవరికైతే ఇంకా అర్థం కాకపోతే ఆ మెథడ్ ఇక్కడ అర్థమైపోతుంది. 5 3s 15:2, 3 3s 9:2, 3 2s 6. చూడండి, మనకి AC కావాలన్నాడు. ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 15 వచ్చింది. C వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో 3 టేబుల్తో కట్ చేస్తే 3 5s 15, 3 2s 6. సో ఆన్సర్ ఈస్ 5:2. Next problem, if 1 star equal to 4 circles and 3 circles equal to 4 diamonds, then what is the ratio of star to diamond? ఈ ప్రాబ్లం కూడా ఇందాక లాంటి ప్రాబ్లమే అండి. ఇప్పుడు డేటా అనేది వర్డ్స్లో ఇవ్వడం జరిగింది. వర్డ్స్లోని మనము ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. సో 1 స్టార్ అనుకుంటుండు, నేను స్టార్ని ఏమనుకుంటా అంటే S అనుకుంటా, సర్కిల్ని C అనుకుంటా, నెక్స్ట్ డైమండ్ని D అనుకుంటా. డేటాగా చేంజ్ చేసుకోవడం కోసం నేను ఈ వర్డ్స్ అనుకుంటున్నా, అంటే వాటి యొక్క ఫస్ట్ లెటర్స్ని తీసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు మనకేమి ఇవ్వడం జరిగింది, 1 స్టార్ = 4 సర్కిల్స్. అంటే 1 స్టార్ అంటే 1S = 4 circles. 1S is nothing but the S = 4 circles. And 3 circles అంటే C = 4 diamonds. 4 diamonds for D.
సో చూడండి ఇప్పుడు సేమ్ ఇందాక లాంటి ప్రాబ్లం లాగా చేంజ్ అయింది కదా, వీటిని కనుక్కోండి. S/C ఈక్వల్ టు అంటే స్టార్స్ బై సర్కిల్స్ ఈక్వల్ టు 4 కింద ఏం లేదంటే డివైడెడ్ బై 1. సో S/C ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 4:1 వచ్చింది. నెక్స్ట్ డేటా 3 ఇక్కడ సెకండ్ దాని నుంచి ఇక్కడ నేను ఏమైనా రాసుకుంటున్నా C/D ఈక్వల్ టు 4/3 అని రాసుకుంటా. అంటే C/D ఈక్వల్ టు 4:3. సో ఇప్పుడు 2 రేషియోస్ ఇవ్వడం జరిగింది, ఒక రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి ఇప్పుడు మనకేంది S/C/D అని తీసుకుంటా. S/C ఎంత ఇచ్చిండు 4:1. నెక్స్ట్ C/D ఎంత ఇచ్చిండు 4:3. చూడండి ఇది నార్మల్ మెథడ్లో ఏదైనా ఒక మెథడ్ చేయొచ్చు, కాపీ మెథడ్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 4 4s 16:4 × 1 × 4 1 × 3 is 3. సో మనకు రేషియో దేనికి అడగడం జరిగిందండి, స్టార్ టు డైమండ్ అడగడం జరిగింది. స్టార్ నెంబర్ ఎంత వచ్చింది, S కింద 16 వచ్చింది, డైమండ్ కింద D కింద ఏమొచ్చింది వాల్యూ 3 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 16:3. అంటే ఇది ఇంకేమన్నా క్రాస్ అయితే క్యాన్సల్ అవుతుందా అండి, క్యాన్సల్ కాదు కనుక ఆన్సర్ ఈస్ 16:3. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ బిజినెస్ the ratio of the capitals A and B is 2:1, that of B and C is 4:3 and that of D and C is 6:5, then the ratio of capitals of A and D is. చూడండి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. A/B ఎంత ఇచ్చిందండి, A/B ఈక్వల్ టు 2:1. నెక్స్ట్ B/C ఈక్వల్ టు 4:3. నెక్స్ట్ D/C ఇచ్చిండు, ఇక్కడ చూడండి D/C ఎంత ఇచ్చిండు 6:5 ఇచ్చిండు. ఇది కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చిండు, స్టార్ మార్క్ పెట్టిన. చూడండి నార్మల్గా మనం చేసే మెథడు A/B/C/D. A/B అంటే ఏమి ఇచ్చిండు 2:1. నెక్స్ట్ B/C ఎంత ఇచ్చిండు 4:3. నెక్స్ట్ C/D ఇవ్వలేదండి, ఇక్కడ ఉల్టా ఇచ్చిండు D/C అని. డైరెక్ట్ కాపీ చేయొద్దు, C వాల్యూ ఎక్కడ ఇంతుంది, దీన్ని C/Dగా రాసుకోండి ఒకసారి. 5:6 ఇది తీసుకోవాలి. మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ డేటా మన ఆన్సర్ రాంగ్ చేయడం కోసం డైరెక్ట్ 6:5 తీసుకుంటామని అలా ఇచ్చింది. బట్ C/D ఎంత అండి 5:6. చూడండి మీకు కాపీ మెథడ్ తెలుసు కదండి, ఇది ఈ 4 వేరియబుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది చాలా కొంచెం డిఫికల్ట్ అవుతుంది కనుక మీరు కాపీ మెథడ్ని ఫాలో అవ్వండి. దీని ఇక్కడ ఖాళీగా ఉంది ప్లేస్, దీని పక్కన ఏముంది 1 ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది ప్లేస్, దీని పక్కన 1. నెక్స్ట్ D అనే ప్లేస్ ఖాళీగా ఉంది సెకండ్ రోలో, దీని పక్కన నెంబర్ ఎంత ఉంది 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ప్లేస్ ఖాళీగా ఉంది, ఫస్ట్ ప్లేస్ ఖాళీగా ఉందంటే ఫస్ట్ దీని పక్కన నెంబర్ ఎంత ఉంది 4. నెక్స్ట్ దీని పక్కన నెంబర్ ఖాళీగా ఉంది కాబట్టి పక్కన నెంబర్ 5, ఇది ఖాళీగా ఉంది కనుక దీని పక్కన నెంబర్ 5. ఓకే కంప్లీట్ చేసేస్తాం. మనకు రేషియో ఏం అడుగుతుండు, ఓన్లీ AD మాత్రమే అడుగుతుండు. ఏ యొక్క మల్టిప్లికేషన్ తీసుకుంటే 2 × 4 × 5 అంటే వర్టికల్గా పొడుగుగా మల్టిప్లై చేయాలి. D తీసుకుంటే 1 × 3 × 6. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా అండి, 2 3s. సో ఆన్సర్ ఈస్ 20:3 3s 9. 20 is 9. నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే అండి. ఇఫ్ A/B ఈక్వల్ టు 7:9, B/C ఈక్వల్ టు 5:4. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్సే ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫైండ్ A/B/C. మీకు తెలుసు కదండి A/B/C అని రాసుకోండి. A/B ఎంత ఇచ్చిండు 7:9, B/C ఎంత ఇచ్చిండండి 5:4. సో నేను ఇప్పుడు డైరెక్ట్ కాపీ మెథడ్ ఆర్ ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, 2 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి. సో ఇక్కడ నేను క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తున్నా. 7 × 5 = 9 × 5 = 9 × 4. చూడండి ఇప్పుడు మనకి A/B/C కావాలి కదా, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా అండి, ఇక్కడ ఏది క్యాన్సిల్ కావట్లేదు కనుక 5 7s 35 5 9s 45 4 9s 36. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది, ఆన్సర్ ఈస్ 35:45:36.
నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ a is to b equal to 2 is to 3, b is to c equal to 4 is to 5, c is to d equal to 6 is to 7, then find a is to b is to c is to d. ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. a is to b equal to 2 is to 3, b is to c equal to 4 is to 5, c is to d equal to 6 is to 7. మనకేం కనుక్కోమంటుండు? a is to b is to c is to d. చూడండి, a is to b ఫస్ట్ ఎంత ఇచ్చిండండి? 2 is to 3. నెక్స్ట్ b is to c ఎంత ఇచ్చిండు? 4 is to 5. నెక్స్ట్ c is to d ఎంత ఇచ్చిండు? 6 is to 7. నేను ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కంటే ఏం యూజ్ చేస్తా అంటే కాపీ మెథడ్ యూజ్ చేస్తా. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ ఖాళీ ఉంది, సి ప్లేస్, సి పక్కన ఏముంది? 3 ఉంది. డి ఖాళీ ఉంది, డి పక్కన 3. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లేస్ ఖాళీ ఉంది? ఏ పక్కన ఇక్కడ నెంబర్ ఏముంది? 4. ఇక్కడ ఖాళీ ఉంది, దీని పక్కన నెంబర్ 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన నెంబర్ ఖాళీ 6, దీని పక్కన నెంబర్ 6. సో మనకి a is to b is to d కనుక్కోమంటుంది కాబట్టి మొత్తం మల్టిపుల్ చేయాలి. మొత్తం మల్టిపుల్ చేస్తే ఆన్సర్ చూడండి, 2 into 4 into 6 is to 3 into 4 into 6. రేషియోస్లో ఎప్పుడు మల్టిప్లై చేయకండి. ఇదన్నీ మళ్ళీ మల్టిప్లై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది ఆన్సర్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది కనుక ఎట్లుంది అలానే రాసుకోండి. 3 into 5 into 6, 3 into 5 into 7. చూడండి, 3 1s అనేది అన్నిట్లలో కామన్ ఉంది కనుక 3 3 3 3 2s. నెక్స్ట్ ఏం కామన్గా ఉంది? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, 7 లేదు. సో ఇంకా అన్నిట్లలో ఏం లేదు కాబట్టి 4 2 2s 4, 4 4s 16, 4 6 24, 5 6 30, 5 7s 35. సో ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ ఉంటే కట్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ 35 ఉంది కనుక ఇంకా క్యాన్సల్ కాదు. ఆన్సర్ ఈస్ 16 is to 24 is to 30 is to 35. నెక్స్ట్ ప్రాబ్లం. If a is to b equal to 1/2 is to 1/3 and b is to c equal to 1/2 is to 1/3. Sorry, 1 minute అండి. ప్రాబ్లం నెంబర్ 42. 1/2 is to 1/3. ఓకే, 1/2 is to 1/3 సేమ్ ఇవ్వడం జరిగింది. దెన్ a is to b is to c equal to, ప్రాబ్లమ్ ఈజ్ సేమ్, మెథడ్ ఈజ్ సేమ్, బట్ డేటా అనేది కొంచెం చేంజ్గా ఇచ్చాడు. ఆ డేటాని మనలోకి చేంజ్ చేసుకోవాలి, మన మెథడ్లోకి చేంజ్ చేసుకోవాలి. a is to b equal to 1/2 is to 3. సో ఇట్లా 1/, ఉండకుండా నార్మల్గా చేంజ్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దీంట్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ ఏమవుతుంది? ఈ 3 అనేది ఇక్కడ పోతుంది, ఈ 2 అనేది ఇక్కడ పోతుంది. సో a is to b ఈక్వల్ ఎంత ఇవ్వడం జరిగిందండి? 3 is to 2. సేమ్ లైక్ దట్ b is to c ఈక్వల్ టు గివెన్ దట్ 1/2 is to 1/3. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 3 ఇటు పోతుంది, ఈ 2 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది? 3 is to 2. సో ఇప్పుడు మనకు నార్మల్ మెథడ్లోకి చేంజ్ అయింది కదా. మనం ప్రాబ్లం ఎలా చేస్తాము? a is to b is to c ఈక్వల్ టు, a is to b ఎంత ఇచ్చిండు? 3 is to 2 ఇచ్చిండు. మళ్ళీ b is to c ఎంత ఇచ్చిండు? 3 is to 2 ఇచ్చిండు. ఇప్పుడు నేను నార్మల్ మెథడ్ని యూజ్ చేస్తా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తా డైరెక్ట్. 3 3s 9, 3 2s 6, 2 2s 4. సో మనకేం కనుక్కోమంటుండే? a is to b is to c ఏ కదా. సో ఆన్సర్ ఈస్ 9 is to 6 is to 4. Next problem. If a is to b equal to 1/2 is to 3/8, b is to c equal to 1/3 is to 5/9 and c is to d equal to 5/6 is to 3/4, then the ratio of a is to b is to c is to d is. So first ఇచ్చిన డేటా తీసుకొని ప్రాపర్గా చేంజ్ చేయండి. 1/2 is to 3/8. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, అడ్డగుణకారం చేస్తే 8 ఎక్కం 8 3 6. సేమ్ లైక్ దట్ b is to c కూడా 1/3 is to 5/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి? 9 అనేది ఇక్కడ పోతుంది, 9 into 1 9, 5 3s 15. నెక్స్ట్ c is to d చేయండి, అంటే ఎంత? 5/6 is to 3/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 4s 20, 6 3s 18. సో మనకి ఇట్లా a is to b, c is to b is to c, c is to d ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నార్మల్ మెథడ్ అండి. a is to b is to c is to d. a is to b మనకి ఎంత రావడం జరిగింది? 8 is to 6. నెక్స్ట్ b is to c 9 is to 15. నెక్స్ట్ c is to d
20:18. కొంచెం నెంబర్స్ పెద్దగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ప్రాబ్లం చేయాలి. సో ఈ 6 అనేది ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ నెంబర్ పక్కన 6 ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా 6, నెక్స్ట్ ఇక్కడ D ప్లేస్ ఖాళీ ఉంది, D పక్కన నెంబర్ ఏముంది 15, ఇక్కడ A ప్లేస్ ఖాళీ ఉంది, A పక్కన నెంబర్ 9, నెక్స్ట్ ఇక్కడ ఖాళీ ఉంది, దీని పక్కన నెంబర్ 20, ఇది ఖాళీ ఉంది, దీని పక్కన నెంబర్ 20. సో మొత్తం A:B:D కనుక్కోమంటుంది కాబట్టి టోటల్ మల్టిప్లూల్ చేయాలి. ఇప్పుడు మనము మరి బాబాయ్ స్కెచెస్ చూడండి. 8:9:20 ఈస్ట్, 6:9:20 ఈస్ట్, 16:15:20 ఈస్ట్, 6:15:18. నెంబర్లు జాగ్రత్తగా కట్ చేసుకుంటే చూడండి. 5 4s 5 4s 5 4s 5 3s. నెక్స్ట్ ఏంటి, ఇంకా 3 టేబుల్ అన్నిట్లలో ఉంది కనుక 3 కట్ చేస్తా. 3 3s 3 3s 3 5s 3 2s. నెక్స్ట్ మళ్ళీ 3 ఉంది కదండి అన్నిట్లలో, 3 క్యాన్సల్, 3 2s 3 క్యాన్సల్, 3 క్యాన్సల్. సో మనకి ఇప్పుడు మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఏముందండి, ఇక్కడ 18 అలానే ఉంది. సో 2 టేబుల్ తీసుకుంటా, 2 2s, నెక్స్ట్ 2 2s, 2 గెట్ క్యాన్సల్, 2 గెట్ క్యాన్సల్. సో ఫస్ట్ వచ్చింది రాసుకుంటా, ఇప్పటికే ఎక్కువ క్యాన్సల్ చేసినా కదా. 8 2s 16, 6 2s 12, 5 4s 20, నెక్స్ట్ 18. నెక్స్ట్ ఎందులో పోతున్నాయండి ఇవి మనకు, 4 4s 16, 4 3s 12, 4 5s 20, 4 పోదు. సో 2 టేబుల్లో పోతే 2 8s 16, 2 6s 12, 2 10s 20, 2 9s. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు, 8:6:10:9. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ రేషియో విచ్ ఈస్ ఈక్వల్ టు 7:8 ఇఫ్ ద యాక్సిడెన్స్ ఈస్ 35, వాట్ ఈస్ ద కాన్సిక్వెంట్? చూడండి, ఫస్ట్ మీకు యాక్సిడెంట్ కాన్సిక్వెంట్ అంటే తెలియాలి. ఇప్పుడు రేషియోలో A/B ఉందనుకోండి, ఈ ఏని ఏమంటారంటే ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటీసిడెంట్ అంటారు, బిని సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్ అంటారు. సో ఈ రెండు గనక మీకు గుర్తుంటే ప్రాబ్లం చేయడం ఈజీ. సో రేషియో ఏమి ఇచ్చిండండి, 7/8 ఇచ్చిండు. అంటే యాంటీసిడెంట్ టర్మ్ ఏమనుకుంటున్నా అంటే, నేను ఈ 7/8ని నెంబర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఒక కాన్స్టెంట్ అనుకుంటున్నా, 7x/8x అనుకుంటున్నా. సో ఇఫ్ ద యాంటీసిడెంట్ ఈజ్ 35 అంటే యాంటీసిడెంట్ రేషియో ఎంత ఇచ్చిండు, 7x ఇచ్చిండు, దాని వాల్యూ ఎంత ఇచ్చిండండి, 35 ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 5 7s 35 కనుక ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5 వచ్చింది. మనకు ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ ఈస్ ద కాన్సిక్వెంట్ అంటున్నాడు. కాన్సిక్వెంట్ యొక్క రేషియో ఎంత ఉందండి, 8x ఉంది, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే 5 8s 40. సో కాన్సిక్వెంట్ టర్మ్ ఈస్ 40. సో మీకు వచ్చిన ఆన్సర్ రాంగ్ ఆ రైట్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చిందండి, 35, సెకండ్ టర్మ్ ఎంత వచ్చిందండి, 40, 5 7s 5 8s. సో వచ్చిన టర్మ్ వచ్చింది కదా. సో ఈ విధంగా కాన్సిక్వెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 8a ఈజ్ ఈక్వల్ టు 9b దెన్ ద రేషియో ఆఫ్ a/9 టు b/8 ఈజ్ అన్నాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు, 8a ఈజ్ టు 9b రాసుకుంటా. a ఈక్వల్ టు ఏమవుతుంది, 9/8 ఇంటూ b. దీన్నే తీసుకెళ్ళి నేను ఇచ్చిన రేషియోలో సబ్స్టిట్యూట్ చేస్తా. రేషియో ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండండి, a/9 డివైడెడ్ బై b/8 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏ వాల్యూ మనకేమొచ్చింది, 9/8 ఇంటూ b/, ఇక్కడ డివైడ్ బైలో 9 ఉంది కాబట్టి 9 రాసుకుంటా. నెక్స్ట్ b/8కి b/8, 9 క్యాన్సల్ అయింది అనుకోండి, ఏమొచ్చింది ఇక్కడ b/ఈ 8 అనేది కిందికి వస్తుంది. నెక్స్ట్ b/, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b కింద ఉంటుంది, పైకి పోతే ఏమవుతుందండి, 8 అవుతుంది. సో 8 8 క్యాన్సల్, b క్యాన్సల్, అంటే ఏమొచ్చింది 1/1. ఆన్సర్ ఈస్ 1:1. నెక్స్ట్ ప్రాబ్లం,
Next problem, if x is to y equal to 3 is to 4, then 2x plus 3y is to 3y minus 2x would be ఈక్వల్ అన్నాడు. సో ఈ ప్రాబ్లమ్ని మీకు జస్ట్ 1 సెకండ్లో ఆన్సర్ ఎలా రావాలి, కాంపిటీషన్ ఎగ్జామ్లో ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ చూడండి, ఎక్స్ బై వై ఈక్వల్ టు ఎంత అంటే 3/4 ఇవ్వడం జరిగింది కదా. ఎక్స్ ఈక్వల్ 10 ఇచ్చిందండి 3, వై ఈక్వల్ టు 4. జస్ట్ ఈ వాల్యూస్ కొండపోయి నేను అందులో సబ్స్టిట్యూట్ చేస్తా. 2x ప్లస్ 3y డివైడెడ్ బై 3y మైనస్ 2x అంటే ఎంత? ఇప్పుడు 2x అంటే 2 3 6, 4 3 12 బై 3y అంటే 4 3 ఇంటూ 4 12 మైనస్ 2 ఇంటూ 3 6 అంటే 18/6 రావడం జరిగింది. అంటే 6 1 6 3 అంటే ఆన్సర్ ఈజ్ 3:1. ఇది మనం ఎగ్జామ్లో చేయాలి. నార్మల్ మెథడ్ ఫాలో అయితే నార్మల్గా మనం ఎలా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ని, ఇది అయితే ఈజీ వచ్చింది. మనకు నార్మల్ మెథడ్ కూడా తెలియాలి కదండి. సో ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ బై వై నుంచి ఎక్స్ బై వై ఇది ఇచ్చింది కదా, ఎక్స్ బై వై ఈక్వల్ టు 3/4 ఇచ్చిండు. ఎక్స్ ఈక్వల్ టు ఏంది 3/4 ఇంటూ వై. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకేం కావాలి 2x ప్లస్ 1 మినిట్ అండి. సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది 3/4 ఇంటూ వై. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2x ప్లస్ 3y డివైడెడ్ బై 3y మైనస్ 2x. చూడండి 2x అంటే ఎంత వచ్చిందండి, మనకి ఎంత రాసుకోవాలి 3/4 ఇంటూ వై ప్లస్ 3y డివైడెడ్ బై 3y మైనస్ 2x అంటే 3/4 ఇంటూ వై. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి, నేను ఇది ఇలానే ఉంచుకుంటున్నా. 4 అనేది ఎల్సిఎం తీద్దాం అనుకుంటున్నా. 3 2 6y ప్లస్ 4 అనేది ఎల్సిఎం తీసి ఇక్కడ పోతుంది కదా, 4 3 12y డివైడెడ్ బై 4 అని ఇక్కడ రాసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 3 12y మైనస్ 3 2 6y డివైడెడ్ బై 4 గెట్ క్యాన్సల్. చూడండి పైన ఏమవుతుంది 18y, కింద ఏమవుతుంది 6y, y గెట్ క్యాన్సల్. 6 1 6 3 ఆన్సర్ ఈస్ 3:1. చూడండి ఎలా చేసిన ప్రాబ్లం అనేది సేమ్, బట్ మనకు థియరిటికల్ మెథడ్ తెలియాలి కనుక ఏదైనా ఒక కాన్స్టెంట్ రేషియో కనుక్కొని ఐదర్ ఎక్స్ ఈక్వల్ రాసుకోవచ్చు, వై ఈక్వల్ రాసుకొని ఇచ్చిన రేషియోలో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ అండి. ఇఫ్ a is to b equal to 2:5, then value of 2a plus 3b is to 7a plus 5b. ఫస్ట్ a by b ఈక్వల్ 10 ఇచ్చిందండి, 2/5 ఇచ్చిండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు d, b ఈక్వల్ టు 5. ఈ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 2a plus 3b డివైడెడ్ బై 7a plus 5b. సో 2 ఇంటూ 2 వాల్యూ ఎంత ఇచ్చిండు 2, 3 ఇంటూ 5 డివైడెడ్ బై 7 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 5. సో 2 2 4 ప్లస్ 15, 7 2 14 ప్లస్ 25. సో ఆన్సర్ ఏమొస్తుంది 19/29 ఇస్ ద ఆన్సర్. 39 ఈజ్ ద ఆన్సర్. మీరు ఇందాక చేసిన నార్మల్ మెథడ్, ప్రొసీజర్ మెథడ్ కూడా చేయొచ్చు. ఎలా అండి, ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 2/5 ఇంటూ బి. ఈ 2/5 ఇంటూ బిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఏ అంటే ఎంత 2/5 ఇంటూ బి ప్లస్ 3b డివైడెడ్ బై 7a. 7a అంటే 2 ఇంటూ 5 బై డివైడెడ్ బై b ప్లస్ 5b. ఇక్కడ చూడండి 2 2 4b ప్లస్ ఇది ఎల్సిఎం ఇక్కడ తీసుకుంటే 5 3 15, 5 డివైడెడ్ బై 5, అదర్వైజ్ ఇలా రాసుకోండి 5. నెక్స్ట్ ఇక్కడ 7 2 14b, 5 5 25b బై 5. 5 గెట్ క్యాన్సల్. చూడండి పైన ఏమొచ్చింది 19b బై 39b. b క్యాన్సల్ అయితే 19:39 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబ్లం. If x is to y equal to 3:2, then the ratio of 2x square plus 3y square is to 3x square minus 2y square is equal to 2. సో ఈ ప్రాబ్లం కూడా 2 టైప్స్గా చేయొచ్చు. x by y ఈక్వల్ టు 3/2. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2 అనుకుంటా. ఈ డైరెక్ట్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. ఇందులో 2x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ డివైడెడ్ బై 3x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. చూడండి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3x స్క్వేర్ ఉంది, x ఈక్వల్ టు 3 అంటే x స్క్వేర్ ఏమవుతుంది 9 ప్లస్ 3y స్క్వేర్ ఉంది, y ఈక్వల్ టు 2, y స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈజ్ 4. నెక్స్ట్ 3 ఇంటూ 9 minus 2 into 4, 2 9s 18 plus 12 divided by 18 minus 8 అంటే ఇక్కడ ఏమొస్తుందండి 30 divided by 10 అంటే ఆన్సర్ ఈజ్ 3:1 రావడం జరిగింది ఇలా చేస్తే. సో
మనకు ప్రాబ్లం ఎలా చేసినా కూడా అలానే వస్తుంది. 1 మినిట్ అండి. స్మాల్ మిస్టేక్ అండి. 3 9s 18 కాదండి 27. 27లోకి వెళ్ళి 18 పోతే పైన 30 కింద 19. సో ఆన్సర్ ఈస్ 30:19. సో ఇదే ప్రాబ్లం మీరు ఎలా x = 3/2y అని రాసుకొని ఈ x వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేసినా మనకు సేమ్ ఆన్సర్ 30/19 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, if x is to y equal to 3 is to y, then x cube minus y cube is to x cube plus y cube. చూడండి, x by y equal to ఏమి ఇచ్చిండు 3/1 అంటే x equal to 3 y equal to 1 ఫ్రమ్ ద గివెన్ రేషియో అంటే ఇచ్చిన రేషియో నుంచి. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. x cube minus y cube by x cube plus y cube. 3 cube 3 x అంటే 3 cube minus 1 cube by 3 cube plus 1 cube. 3 cube అంటే 27 minus 1 by 27 plus 1 means 26/28 అంటే 2 13s 2 14s. ఆన్సర్ ఈస్ ఏమొచ్చిందండి మనకు ఆన్సర్ 13:14 ఈస్ ఆన్సర్. 1 మినిట్ ఆన్సర్ చెక్ చేస్తాను. ఓకే, రైట్. సో ఈ విధంగా నేను పార్ట్ 2ని ఎండ్ చేస్తున్నాను. మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ ఇన్ కామెంట్ బాక్స్. I will give you reply to everyone.